హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ బైబిల్ ట్రూత్స్. ఈరోజు యేసుక్రీస్తు సిలువలో పలికిన ఆరో మాటను చూద్దాం. యేసు ఆ చిరక పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించెను. యోహాను సువార్త 19వ అధ్యాయము 30వ వచనము. యేసుక్రీస్తు ఈ లోకానికి ఒక ప్రణాళిక నిమిత్తమై వచ్చాడు. తన మరణ పునరుద్ధానముల ద్వారా సాతాను ముళ్ళు విరవడానికి, నశించిపోతున్న మానవాళిని రక్షించడానికి మానవునిగా వచ్చాడు. తండ్రి చిత్తాన్ని నెరవేర్చడమే తనకు ఆహారమైనట్టుగా ఆయన ఒకానొక సందర్భంలో చెప్పాడు కూడా. యేసు వారిని చూచి, నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటయు ఆయన పని తుదముట్టించుటయు నాకు ఆహారమై ఉన్నది. యోహాను సువార్త 4వ అధ్యాయము 34వ వచనము. వారు ఆయనను గూర్చి వ్రాయబడి ఉన్నవన్నీ నెరవేర్చిన తరువాత ఆయనను మ్రాను మీద నుండి దింపి సమాధిలో పెట్టిరి. అపోస్తుల కార్యములు 13వ అధ్యాయము 29వ వచనము. అనగా మోషే, దావీదు, మలాకి ఇలా పాత నిబంధనలో యేసుక్రీస్తు గూర్చి ప్రవక్తల ద్వారా వ్రాయబడి ఉన్న ప్రవచనాలన్నింటినీ కూడా ఎన్నో సందర్భాల్లో యేసుక్రీస్తు నెరవేర్చేశాడు. ఇలా ఆయన మనకు రక్షణ అనుగ్రహించాలనే దైవ చిత్తానుసారమైన ప్రణాళికతో ముందుకు వెళ్తున్న క్రమంలో ఎన్నో ఆటంకాలు ఎదుర్కొన్నాడు. అయినా కూడా ఆటంకాలన్నింటినీ అధిగమించి తండ్రి చిత్తాన్ని నెరవేర్చాడు. అందుకే అన్నాడు సమాప్తమైనది అని. అప్పు తీర్చే సమయంలో గ్రీకులో టెటెలెస్టాయ్ అనే మాటను ఉపయోగిస్తారు. అనగా ఇది ఎక్కువగా వ్యాపారులు ఉపయోగించే మాట. ఇచ్చిన పని సంపూర్ణం చేశాడని చెప్పటానికి, చెల్లించాల్సిన పూర్తి అప్పు చెల్లించేశాడు అని చెప్పటానికి టెటెలెస్టాయ్ అని అంటారు. Perhaps the most meaningful sense of tetelestai was that used by the merchants. The debt is paid in full. యేసుక్రీస్తు కూడా తండ్రి ఇచ్చిన పని నెరవేర్చినట్లు చెప్పడానికి సమాప్తం చేశాను అని చెప్పాడు. ఒకవేళ ఆయన ప్రవచనాలు నెరవేర్చకపోయినా, సిలువలో చనిపోకపోయినా మన స్థితి ఇంకా పాపంలోనే కొనసాగేది. కానీ అలా జరగలేదు. మన కోసం యేసుక్రీస్తు తండ్రి చిత్తాన్ని సంపూర్ణం చేసి సమాప్తం చేశాడు. ఏదెను వనంలో తెగిపోయిన కుమారత్వపు బంధాన్ని నిరంతరము కూడా ఉండే విధంగా మనకు దేవునితో మళ్ళీ కలిపాడు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయడం మర్చిపోకండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. త్వరలో ఇంకో మాటతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ.